ఇంద్రకీలాద్రిపై మరోసారి భద్రతా లోపం బయటపడింది. పెద్దరాజగోపురం దగ్గర ఓ యువతి ఇన్స్టా రీల్స్ చేసింది. సెల్ ఫోన్ నిషేధం ఉన్నా కూడా భక్తులు యథేచ్ఛగా రీల్స్ చేస్తూ ఉండటం భద్రతా లోపాన్ని బయటపెట్టాయి. వరుస వివాదాలతో దుర్గాగుడి ప్రతిష్ట దెబ్బతింటోంది. గతంలోనూ అమ్మవారి మూల విరాట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అశోక్, ఇంద్రకీలాద్రిపై మరోసారి భద్రతా లోపం బయటపడింది. పెదరాజగోపురం దగ్గర ఓ యువతి ఏకంగా డాన్స్ చేస్తూ ఒక రీల్ పోస్ట్ చేసింది. అంటే ఆల్రెడీ ఇప్పటికే సెల్ ఫోన్ నిషేధం ఉన్నా కూడా ఒకప్పుడు మనకి ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏదైతే మూల విరాట్ దగ్గర అమ్మవారి వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడేమో ఈ డాన్స్ వీడియో అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇంద్రకీలాద్రిపై తరచూ భద్రతా వైఫల్యం అనేది బయటపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఏదైతే రీల్ ఒక మహిళ డాన్స్ చేస్తున్న వీడియో ఏదైతే ఉందో అది ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. దీన్ని బట్టి మరొకసారి భద్రతా వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇంద్రకీలాద్రిపై ఇటీవల సెల్ ఫోన్ నిషేధం అనేది విధించారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆలయంలోకి వెళ్లే ముందే చిన్నరాజగోపురం వద్ద నుంచి కావచ్చు, లేదంటే మెట్ల మార్గం నుంచి వచ్చిన భక్తులు అయినా కావచ్చు, వారంతా కూడా వారి సెల్ ఫోన్లను అక్కడ సెల్ ఫోన్ డిపాజిట్ కేంద్రంలో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిబంధనలను పూర్తి స్థాయిలో కఠినంగా అమలు చేయట్లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించిన మూల విరాట్ విగ్రహాన్ని కూడా కొంతమంది వీడియోలు తీసి ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి. దాని మీద ఆలయ ఈవో పోలీసు టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ వరుస ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా తాజాగా ఈ మహిళ ఎవరైతే ఉన్నారో యువత అక్కడ డాన్స్ చేయడం, పెద్దరాజగోపురం వద్ద డాన్స్ చేస్తూ కూడా దానికి సంబంధించిన వీడియోని ఏదైతే ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశంగా వారికి ముఖ్యంగా పెద్దరాజగోపురం వద్దనే ఆలయ చైర్మన్ ఎవరైతే ఉంటారో బొర్ర రాధాకృష్ణ, ఆయనకు సంబంధించిన కార్యాలయం కూడా ఉంటుంది. అక్కడ అంతా కూడా నిత్యం జన సమర్థంగా ఉంటున్న పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ భద్రతా సిబ్బంది కూడా ఉండాలి, కానీ వారెవరు కూడా లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే తరచూ ఇదే తరహాలో వీడియోలు అమ్మవారి ఆలయానికి సంబంధించి లోపల దేవతా మూర్తి విగ్రహాలు కావచ్చు, లేదంటే ఈ తరహాలో భక్తులు రీల్స్ చేస్తున్న వీడియోలు కావచ్చు వైరల్ అవుతుండడం ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇప్పటికైనా సరే ఆలయ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు మరొక మారు పునరావృతం కాకుండా చర్యలైతే కూడా తీసుకోవాలని భక్తులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.